మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకొండ. నీ పేరేంద్రా? హాయ్ అందరికి, నా పేరు అవ్యాన్ అని చెప్పాలి, లేకపోతే దట్ డజంట్ సౌండ్ రెస్పెక్ట్ఫుల్. డూ యూ రెస్పెక్ట్ పీపుల్ ఆర్ యూ జస్ట్ డోంట్ రెస్పెక్ట్ పీపుల్? If you don't respect it, I'm going to cut your nose right now, right here. You got to respect people, okay? In the video, people are watching this video. They want to know who is there. They want to know what's your name. So tell like, my name is Avyan. I'm a school boy. My name is Avyan. I'm a schoolboy. Yeah, I'm just waiting for my school bus. I'm just waiting for the school bus. Yeah, exactly. I love you. Avyan. Ekkada? ఎక్కువ అక్కడ వస్తుందా? వచ్చి ఎక్కువ క్యాప్ ఏంటి? ఫైర్ 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 వెనక తిప్పి పెట్టుకోవాలి నాన్న, వెనక ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా ఇట్లా. యూ లుకింగ్ గుడ్. హ్యాట్, ఫైర్ ఫైటర్ హ్యాట్. ఫైర్ హ్యాట్. యా, ఇట్స్ గుడ్ అవుట్ సైడ్ టుడే, రైట్? ఇట్స్ గుడ్. స్వింగ్ కావాలా? అక్కడికి వెళ్దామా? సరే పద, నేను దిగుతా ఫస్ట్, ఓకే? యా, ఫస్ట్ నేను, డాడీ. అమ్మా పట్టుకో. యా, అమ్మా ఫైర్ ఫైటర్. యా, పడిపోయింది కదా. సరే పద, స్వింగ్ చేసుకుందాం, పద. స్వింగ్, లెట్స్ గో. ఏమి స్వింగ్ కావాలి నీకు? బ్లూ? ఓకే. దిస్ ఇస్ టీ. స్వింగ్? You want to swing? You want to drink? No, it's tea, Nana. Tea. నా కోసం, డాడీకి. Yellow swing? Yellow. Okay, let's go. Hello. Got it? Got it. Okay, all right. 1, 2, 3. The faster. Huh? Fast. Fast? Fast. Are you sure? You sure? Really? Please. Okay. 1, 2, 3. Never. More? Stop it. No? No firefighter green? ఆ గ్రీన్ లో పెట్టొద్దు అంటున్నాడు ఫైర్ ఫైటర్ ని. నేను పెట్టుకోనా? డాడీ పెట్టుకో. ఓకే, గుడ్. యు వాంట్ టు డు ద గ్రీన్? కూర్చో. ఓకే. You wanna do that? Okay, swing. Thank you, Aki. Malli, more. I'm all good, thank you. No more. Daddy, no. Okay, I'll take it off. మన ఫస్ట్ బ్యాగ్ ప్యాక్ అవుతుంది మిత్రులారా. జస్ట్ సింబాలిక్ ఉంటుందని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఇవి కూడా లోపల పెట్టేసేయాలి. అన్నీ కావాల్సిన అన్నీ కూడా తీసుకొచ్చుకున్నా. ఇది వింటర్కి సంబంధించిన క్యాప్, చెప్పులు. సంస్కృతి ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తారు, అవే చెప్పులు. ఇవి చూడండి ఎట్లున్నాయి. మరి ఏం సంగతి ఏమో ఇవి వేసుకుంటే ఎట్లుంటుందో, దీని సంగతి ఏందో తెలియదు. చూడడానికైతే మంచిగా ఉన్నాయి. ఉమా అన్ని పేర్లు కొనేసుకున్నాం. రాస్ అని చెప్పేసి ఇక్కడ మంచి మంచి బ్రాండ్లు సరసమైన ధరలో దొరుకుతాయి. అడిడాస్, అవ్యాన్ గానికి సోనీ కటా షూ ఏదో మంచిగా ఉంది, క్వాలిటీ కూడా తీసుకున్నాం ఒకటి. ఇవి హ్యాండ్ వార్మర్స్. మనం ఏదైనా, ఎక్స్క్యూజ్ మీ, అమ్మో దూతావా నాకు? అబ్బో ఎంత ప్రేమ వచ్చిందేమో నీకు. ఏదైనా వింటర్ ప్రదేశానికి పోయినప్పుడు ఇవి చేతిలో పట్టుకొని ఆన్ చేసుకున్నాం అనుకోండి, చేతులు వేడి ఉంటాయి అన్నట్టు. మంచిగా ఉన్నాయి కదా. 2 ఎలక్ట్రిక్ హ్యాండ్ వార్మర్స్ ఇవి తీసుకున్నాం. ఇవి థర్మల్స్, ఇవి ఇంకొక పేర్ ఆఫ్ ఇవి. అంతే మై ఫ్రెండ్స్. సో ఫస్ట్ బ్యాగ్ లోడ్ అవుతుంది.
ఇండియాలో మోస్ట్లీ సమ్మరే ఉంటుంది కాబట్టి ఈ పేర్స్ ఎక్కువ తీసుకున్నాం. వన్స్ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్. 4 పేర్లు స్లిప్పర్స్ వచ్చినాయి. షూ ఒకటి తీసుకోవాలి జరా. ఆ కీగడు కంగారు పెట్టిండు ఆడపోతే ఇంటికో అని కంగారు పెట్టిననుకో సంస్కృతి కంగారు నన్ను పెట్టండి నేను రెడీగా ఉన్నా అంటది. నేను జస్ట్ మీరు అడగాలే కానీ ఎంత కంగారు కావాలంటే అంత కంగారు కన్నుల్లో ఇస్తా అంటది. అయిపోతుంది దానికి ఎక్కువ. ఈ ఇల్లు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మనం. సో అఫీషియల్గా రేపే లాస్ట్ డే మనది ఇది ఈ ఇంట్లో. ఇట్స్ నాట్ సో డ్రమాటిక్ if we don't want to make it. Good. We had our fair time in this house. మంచి చూసినాం, చెడు చూసినాం. జస్ట్ లైక్ లైఫ్. ప్లేస్తో ఏం సంబంధం ఉండదు. ఏ ఇంట్లోకి పోయినా సరే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎట్లా స్టార్ట్ చేసినాం మనం ఇంటికి వచ్చినప్పుడు ఏం మజా చేసినాం కదా. పార్టీల మీద పార్టీలు, కీగాడి గుట్టే ఆ న్యూస్, జెండర్ రివీల్, ఒక్కొక్క పండగ 3 సార్లు, వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి, ఎవ్రీథింగ్. వీ హ్యాడ్ అవర్ ఫేర్ షేర్ ఫర్ షూర్. ఇదే ఇంట్లో సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ సంస్కృతి సిక్ అవ్వడం. ఫైనల్లీ ఈ చిన్న పిచ్చుక ఈ గూటిని వదిలేసి ఇంకొక గూడు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ గూడులో దాచుకుంటుంది. ఆ గూడు ఏంటిది, ఎక్కడ, ఎలా, ఏంటి మనకు తెలీదు. ఇంతకుముందు భయపడేటోడిని. అన్నోన్లోకి స్టెప్ చేయాలంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటోడిని. నేను చెప్పే ఈ విషయానికి మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. సో ఎట్లా ఆర్టిక్యులేట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నా. ఒక బస్ ఎక్కడం, హైదరాబాద్ దాకా పోవడం, మెనీ ఆఫ్ అస్ విల్ డూ ఇట్ కదా, అందుకోసం చెప్తున్నా. సో బస్ ఎక్కడం, అది ఏ ఊరైనా కానీ హైదరాబాద్లో దిగడం, అ నోన్ ఎస్టాబ్లిష్డ్ వే ఆఫ్ గోయింగ్ టు హైదరాబాద్. ఓకే, అట్లాంటి జర్నీలో మీకు ఎప్పుడు కూడా పెద్ద అన్కంఫర్టబుల్ గేమ్ అనిపించదు. ఎక్కడం, వెళ్ళిపోవడం, హైదరాబాద్లో దిగడమే కదా నాకు తెలుసు అన్నట్టు ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫస్ట్ టైమ్, సమ్వేర్ డౌన్ ద లైన్ మీరు వేరే బస్సులు ఎక్కుంటారు, వేరే డెస్టినేషన్స్లో దిగుంటారు. యూ సీ మై పాయింట్, రైట్? సో అంత ఇది ఏం అనిపించదు. అదే మనిషిని ఇది నీ ఫ్లైట్, ఇక్కడ నుంచి అమెరికాకి పోతున్నావు, ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా పోతున్నావు, ఇక్కడ నుంచి లండన్ పోతున్నావు అని చెప్పేసి కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చినారనుకోండి, తన మైండ్ అనేది ఆటోమేటిక్గా ఆ అన్కంఫర్టబుల్ స్టేజ్లో పడిపోతుంది. ఎట్లుంటుందో ఏంటో తెలియదు కదా. తెలియనప్పుడు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. మైండ్కి దానికి ఉన్న స్కోప్లో ఎలా ఉండబోతుందో ఏంటిదో అని చెప్పేసి పోకముందే అన్ని ప్రొజెక్షన్స్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. దట్ మేక్స్ ద సిచ్యువేషన్ వెరీ అన్కంఫర్టబుల్. నేను మా అమ్మ వాళ్ళకి ఫస్ట్ టైం ఫ్లైట్ టికెట్ వేసిన అమెరికాకి రావడానికి, అవినాడు పుట్టినప్పుడు. సో అదే ఫస్ట్ టైం కాబట్టి రావడము వాళ్ళు చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అయినారు. ఎట్లా రావాలనో ఏందో భయం, విపరీతమైన భయం. ఇక్కడికి వచ్చేసరికి ఆ భయానికి వాళ్ళ ఫేసెస్లో తెలిసిపోతుంది కదా, భయపడి. లాస్ట్ టైం నేను హిమాచల్ పోయినప్పుడు కూడా మా అన్న ఫస్ట్ ఫ్లైట్ అది. ఎట్లా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను, చూడడానికి ఇట్లా ఉంటాడు, నేను 10 మందిని కొట్టేంత సత్తా ఉంది, బట్ భయం, అన్కంఫర్టబుల్, తెలియదు ఏంటిది. ఈ ప్రాబ్లం నో మ్యాటర్ వాట్ ప్రతి మనిషికి ఉంటుంది. ఎందుకంటే ఆ అన్నోన్ టెరిటరీ అనేది ఎప్పుడు కూడా వ్యాస్ట్లో ఉంటుంది, మనకు తెలిసింది కొంచెం తక్కువలో ఉంటుంది. సో ఐ సే బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, నేను అంటాను సరే ఇన్ని సిచ్యువేషన్స్ అవుతున్నాయి కదా, ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా మైండ్ సేమ్ ప్యాటర్న్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నది. ఏదైనా తెలియని దగ్గరికి ఒక ఇంటర్వ్యూనో, లేకపోతే ఒక ఫ్లైట్ ఎక్కడమో, లేకపోతే నా లెక్క ఒక కంట్రీనే దాటేసి వేరే కంట్రీలో బతకడానికి కంప్లీట్ యూటర్న్ తీసుకోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద అన్నోన్ థింగ్ దట్ హ్యూమన్ వాంట్స్ టు డూ ఇట్. మైండ్ ఎప్పుడు ఇట్లా ఇబ్బంది పెట్టే ప్యాటర్నే క్రియేట్ చేస్తున్నప్పుడు దాని గురించి మనం ఏం చేయలేమా అనేది క్వశ్చన్. ఓకే, అది నా క్వశ్చన్, నేను అడుక్కున్న క్వశ్చన్. అండ్ దెన్ ఇట్ క్లియర్లీ టెల్స్ మీ వన్ థింగ్ దట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఐ కెన్ కంట్రోల్. మీరు వచ్చి నన్ను గెలికినారనుకోండి, మీరు ఎట్లా గెలకాలి, ఏ మాటలు నన్ను అనాలి, ఎట్లాంటి కామెంట్లు పెట్టాలి, ఇది నేను చేయలేను. నేనేం చేయగలుగుతా? కామెంట్లు ఆఫ్ చేయగలుగుతా. నేను కొన్నే కంట్రోల్ చేయగలుగుతా. ఓకే, అన్నీ కంట్రోల్ చేయలేను. ఆ నిజం తెలుసుకుంటే లైఫ్ ఆటోమేటిక్గా చెప్పేస్తుంది, ఓకే మనం కంట్రోల్ చేయలేని థింగ్స్ ఏదైతే ఉందో అది 99.9999% ఉంటాయి. మన చేతిలో ఉన్నది 0.001%. అది లివింగ్కి వాడాలి. కానీ ఆ అన్కంట్రోలబుల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేసేద్దామనేంత. ఇప్పుడు నేను నా సిచ్యువేషన్ చెప్తున్నా, ప్రజెంట్ సినారియో. నేను
ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి వేరే కంట్రీలో బతుకుదాం అనుకుంటున్నాం. ఇక్కడికి అక్కడికి చాలా తేడాలు ఉంటాయి. అక్కడ ఉండే మజా అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండే మజా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఉంటుంది. అక్కడ దోస్తులు, పక్కన చాయ్ డబ్బాలు, మనకు కావాల్సిన ఫ్రీడము, ఏం కావాలని అన్నీ ఉంటాయి. సో దేర్ ఆర్ సమ్ ట్రేడ్ ఆఫ్స్ ఫర్ షూర్ ఫర్ ఎవ్రీ ప్లేస్. జస్ట్ థింక్ అబౌట్ దిస్ వన్ మై ఫ్రెండ్స్. ఐ లాస్క్ యూ దిస్ వెరీ వెరీ సీరియస్లీ. అసలు వాట్ ఈస్ ద లైఫ్? మీరు రోజు కష్టపడుతున్నారు, పిల్లలు అయితే చదువుకుంటున్నారు, కొంచెం పెద్దవాళ్ళు అయితే కాలేజ్లో పోతున్నారు. మా అమ్మ నాన్న ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా జాబ్లు చేస్తున్నారు, లేకపోతే హౌస్ వైఫ్ లాగా ఉంటున్నారు, లేకపోతే రిటైర్ అయిపోయినారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. వై ఆర్ వి సో డిప్రెస్డ్? వై డూ వీ హ్యావ్ సో మచ్ యాంగ్జైటీ? అసలు వాట్ ఈస్ ద వాట్ డూ వీ వాంట్ అచీవ్ అని? డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, పెద్ద ఇల్లు పోవాలి. లైక్ దెన్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? లైక్ వాట్ డూ యూ థింక్ ఈస్ గోన్ హ్యాపెన్ విత్ ఇన్ యూ అని? వాట్ ఐ రియలీ ఫీల్ ఈజ్ humans are delusional, including me. Everybody is delusional. Everybody has some motive to do things, including relations. Everybody has some. It's so rigged game, my friends. Simplest చెప్పాలంటే it's so rigged that the purpose of creation is rigging. ఎట్లిచ్చా నిజం. That's the whole game that's running here. I will say this. If there has any purpose for life, that is living. Just living. Just going out. Just seeing things. I'm a person, I always stay in my comfort zone. అసలు ఇంట్లోంచి కూడా బయటకు పోయేటువంటి కాదు నేను. వెరీ అంబిషియస్గా ఉండేటువంటి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా చేయాలి యూనో. ఆకలి, యాంగ్జైటీ యూనో, కాళ్ళు ఊపుకోవడం, చేతులు ఊపుకోవడం. బట్ సంథింగ్ ఫెల్ట్ రియలీ రియలీ స్పెషల్ అబౌట్ లైఫ్ ఈజ్ రీసెంట్ డేస్లో అటు ఇటు పోయినప్పుడు ఏదైనా ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఏదైనా మంచి చికెన్ వండుకొని, మంచి అన్నం వండుకొని ఆ క్యాంప్ సైట్లో కూర్చొని తినడు. మనం హిమాచల్ పోయినాం కదా, సిడ్డు అని ఒకటి తిన్నాం మనం. అట్లాంటి ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నేను ఆ కొండలు అవన్నీ చూసేటప్పుడు నేను ఇట్ జస్ట్ ఫీల్స్ సో ఆసమ్. నేను జస్ట్ లివింగ్, నాట్ క్యారీయింగ్ ద బర్డెన్ ఆఫ్ శ్రీకాంత్. వాడేమంటాడు, వీడేమంటాడు, శ్రీకాంత్ కంటూ ఒక ఇమేజ్ ఉంది, ఒక స్టేటస్ ఉంది. యూనో నువ్వు చేసే పనుల వల్ల అది ఖరాబ్ అయితే ఇది మొయ్యలేక సస్తున్నాం కదా. అది నేను ఎవడు అసలు హూ ఈజ్ రికార్డింగ్ ఆల్ దీస్ థింగ్స్, హూ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ నో బడీ, యూనో, దెర్ ఈస్ నో బడీ టు వాచ్ ఓవర్ యూ. ఒక్కసారి నువ్వు కలెక్టర్ అయినావో లేకపోతే అదైనావో ఇదైనావో అంటే అయినప్పుడు మీ అమ్మోళ్ళకి ఫోన్ చేసి నేను ఇట్లా కలెక్టర్ అయినాను, ఇట్లా ఇదైనాను అని చెప్పినప్పుడు అప్పటి వరకు ఉంటుంది రికగ్నిషన్. ఈవెన్ నువ్వు సీఎం అయినా సరే, సీఎం అయ్యి ఇట్లా చేసేటప్పుడు ఉంటుంది. ఎవ్రీడే నీ గురించి మాట్లాడుకుంటారు ఎవరైనా? ఎవ్వరు మాట్లాడుకోరు. మ్యాచ్ ఉన్నప్పుడు క్రికెటర్స్ గురించి మాట్లాడుకుంటారు, ఏదైనా సినిమా వచ్చినప్పుడు హీరోల గురించి మాట్లాడుకుంటారు. హూ కేర్స్ ఇఫ్ యూ బికమ్ ఎ సీఎం, పిఎం, వాట్ ఎవర్, యూనో. జస్ట్ లివ్ అవుట్ దేర్. ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్, డూ ఇట్ మ్యాన్, డూ ఇట్ విత్ ద ప్యాషన్. నేను ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు, మినిమం డిగ్రీ కావాలి ఇది నేర్చుకోవాలంటే. కానీ సరే, రేపు ఇల్లు క్లోజ్ చేసేస్తున్నాము అండ్ దెన్ దట్స్ ఇట్. వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. వీ గోనా గో టు అ గ్రేట్ ట్రిప్ ఇన్ అమెరికా. ఐ విల్ షో యూ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ అమెరికా. సో బీ రెడీ. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ దెన్ cheers. అమెరికా చౌరస్తా.